నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నింటికంటే ఎక్కువగా మనిషిని కృంగదీస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు నారా రోహిత్. టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోహిత్ బాణం మూవీతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అలా డిఫరెంట్ స్టోరీతో తన మూవీస్ ద్వారా ఆడియన్స్కి బాగా చేరువయ్యాడు. ఇక అలా 2018 నుండి బ్రేక్ తీసుకున్న రోహిత్ ప్రతినిధి 2 మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే నారా రోహిత్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నట్లు ఫిలిం నగర్ వార్తలు హల్చలవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 13న 40 ఏళ్ల నారా రోహిత్ ఒక హీరోయిన్తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అసలు నారా రోహిత్ స్టార్ హీరోగా ఎదగకపోవడానికి గల కారణాలేంటి? రెజీనాకి నారా రోహిత్కి మధ్య ఏం జరిగింది? హీరోయిన్ విశాఖతో రోహిత్కు ఉన్న గొడవేంటి? 40 ఏళ్ల నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నారా రోహిత్ ఇతను 1984 జూలై 25న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉండే నారావారిపల్లెలో జన్మించాడు. తండ్రి నారా రామ్మూర్తి నాయుడు, తల్లి ఇందిర. ఇతనికి గిరీష్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక రోహిత్ తండ్రి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన తమ్ముడవడంతో అన్న రాజకీయాల్లో బిజీగా ఉంటే తమ్ముడు నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు. ఇక అలా నాటకాల్లో వచ్చిన మంచి గుర్తింపుతో సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఎంత ట్రై చేసినా ఇతనికి సినిమాల్లో ఛాన్సులు వచ్చేవి కావు. వచ్చినా కూడా ఆ మూవీ సగంలోనే ఆగిపోయేది, లేక రిలీజ్కి నోచుకునేది కాదు. దీంతో రోహిత్ తండ్రికి వేరే దారి లేక అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఇక అలా అప్పుడే ఇందిరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా గిరీష్, రోహిత్ అనే 2 అబ్బాయిలు కూడా పుట్టారు. ఇక అలా ఎప్పుడైతే వీరికి కొడుకులు పుట్టారో తన సినిమాల్లో సాధించలేనిది తన కొడుకుల ద్వారా సాధించాలని రామ్మూర్తి నాయుడు గారు డిసైడ్ అయ్యారు. కానీ గిరీష్కి యాక్టింగ్ కంటే బిజినెస్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో తన చిన్న కొడుకైన రోహిత్ని సినిమాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఇక రోహిత్ తన స్కూలింగ్ని తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రోహిత్కి చిన్నప్పటి నుండి సైంటిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన ఇంటర్ని గుంటూరులో ఉన్న విజ్ఞాన్ కాలేజీలో చదివాడు. ఇక అలా హై స్కూల్ నుండి రోహిత్ అమ్మాయిల వెంట పడుతూ వారికి లవ్ లెటర్లు ఇవ్వడంతో చాలాసార్లు కాలేజీ నుండి లేదా స్కూల్ నుండి ఇతన్ని తీసేయడమో లేక పేరెంట్స్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేస్తుండేవారు. దీంతో రోహిత్ని లోకల్లో ఉంచితే చేజారిపోతాడని రోహిత్ తల్లిదండ్రులు అతని చెన్నైలో ఉండే అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులో చేర్పించారు. అలా ఎప్పుడైతే చెన్నైలో ఉండడం మొదలెట్టాడో అప్పటి వరకు నార్మల్ సైజులో ఉన్న రోహిత్ తరచూ సినిమాలు చూస్తూ పార్టీస్, పబ్స్ అంటూ తిరుగుతూ ఎక్కువగా తినడంతో ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి 120 కిలోల బరువు పెరిగాడు. అంతేకాకుండా చెన్నైలో సినిమాలు చూడడం, వారిని అభిమానులు ఆరాధించే విధానాన్ని చూసి రోహిత్కి కూడా సినిమాల వైపు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అలా ఎప్పుడైతే రోహిత్ ఇంటికి తిరిగి వచ్చాడో అతని సైజుని చూసి అందరూ షాక్కి గురయ్యారు. అయినా కూడా కొడుకుని హీరోని చేయాలని రోహిత్ తల్లిదండ్రులు పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో రోహిత్ ముందుగా ఒప్పుకోకపోయినా కొన్ని రోజుల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రామ్మూర్తి గారు ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్పడంతో నారావారి ఫ్యామిలీ తరపున సినిమాల్లోకి ఒక హీరో వస్తున్నాడంటే నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా అతనికి ఉంటుందని చెప్పగా రోహిత్ని గ్రాండ్గా లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక అప్పటికే కాస్త బొద్దుగా ఉన్న రోహిత్ బద్ధకంతో వర్కౌట్ చేయలేకపోయేవాడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా లాంచ్ అయ్యే సమయంలో తనకన్నా లావుగా ఉండేవాడని లైట్ తీసుకున్న యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ కావాలని రోహిత్ని న్యూయార్క్లోని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి పంపించారు. అలా 6 నెలల కోచింగ్ తర్వాత ఇండియాకి తిరిగి రావడంతో తన కొడుకుని లాంచ్ చేసే బాధ్యతల్ని అశ్విని దత్కి, డైరెక్టర్ రాఘవేంద్రరావుకి అప్పగించడం జరిగింది. కానీ అశ్విని దత్ గారు ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్న రాఘవేంద్రరావు గారు బిజీగా ఉండడం, అంతేకాకుండా తను చెప్పిన ఒక స్టోరీ నారా రోహిత్కి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గారు. ఇక ఇదిలా ఉంటే అశ్విని దత్ గారి అమ్మాయి ప్రియాంక దత్కి అప్పటికే చైతన్య అనే డైరెక్టర్ ఒక స్టోరీని చెప్పడం, అది ఈమెకి బాగా నచ్చడంతో తనే మెయిన్ ప్రొడ్యూసర్గా మారాలనుకుంది. అందుకు అశ్విని దత్ గారు కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో నారా రోహిత్ హీరోగా బాణం అనే మూవీని 3 ఏంజల్ స్టూడియో ప్రొడక్షన్లో నిర్మించాలని ప్లాన్ చేసింది. ఇక అందుకు ప్రియాంక, చైతన్య నారా రోహిత్ని కలవడానికి వెళ్ళగా బొద్దుగా ఉన్న రోహిత్ని చూసి షాక్కి గురై ఇలా ఉంటే సినిమా వర్కౌట్ అవ్వదని వెయిట్ లాస్ సర్జరీ ద్వారా ఆ బరువుని తగ్గేలా చేశారు. ఇక అలా బాణం మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయగా ఆ మూవీలో వేదిక అనే అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అలా 3 కోట్ల బడ్జెట్తో ఆ మూవీని నిర్మించగా 2009 సెప్టెంబర్ 16న భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు 15 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. ఇక అలా మొదటి మూవీలోనే రోహిత్ లుక్స్ మరియు పర్సనాలిటీ, యాక్టింగ్ని చూసి చాలామంది ఇతను స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. దీంతో రోహిత్ తండ్రి రామ్మూర్తి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తను ఎంత కష్టపడినా చేయలేనిది తన కొడుకు సాధించాడని మురిసిపోయాడు. ఇక అలా మొదటి మూవీ సక్సెస్తో రోహిత్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
అలా డైరెక్టర్ పరశురామ్ అప్పటికే యువత, ఆంజనేయులు అనే మూవీస్ని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తన మూడో మూవీని నారా రోహిత్తో చేయాలని సోలో మూవీ స్టోరీ చెప్పడంతో రోహిత్కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇదే సమయంలో హీరోయిన్ కాజల్ తన చెల్లెలైన నిషాని సినిమాల్లోకి తీసుకురావాలని తనకి మంచి ఫ్రెండ్ అయిన బండ్ల గణేష్కి ఆ బాధ్యతల్ని అప్పగించగా అతను నారా రోహిత్కి, పరశురామ్కి నిషా ఫొటోస్ని ఫార్వర్డ్ చేస్తూ ఆ ఫొటోస్ వీరికి బాగా నచ్చి నిషాని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని 2011లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో ఎలాగైనా రోహిత్ని స్టార్ హీరోని చేయాలని ఒక్కడినే ప్రతినిధి, రౌడీ ఫెలో అనే మూవీస్ని తండ్రి సపోర్ట్తో చేసిన అవి కమర్షియల్గా హిట్ కాకపోయినా ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇక అలా రౌడీ ఫెలో మూవీలో హీరోయిన్గా చేసిన విశాఖ బీజేపీ లీడర్ రాజ్నాథ్ సింగ్కి డిస్టెన్స్ రిలేషన్ అవ్వడంతో ఆ మూవీ షూటింగ్ సమయంలో రోహిత్కి, విశాఖకి మంచి అండర్స్టాండింగ్ వచ్చి డేట్ చేశారని, అలా ఇరు కుటుంబాలు కూడా వీరి లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా మీడియాలో హల్చల్ అయ్యాయి. దీంతో ఈ వార్తలపై విశాఖ స్పందిస్తూ తనకి రోహిత్ జస్ట్ కో ఆర్టిస్ట్ మాత్రమే అని, వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పడంతో అప్పటి నుండి విశాఖ తెలుగు మూవీస్లో నటించలేదు. ఇక అలా రోహిత్ ఆ తర్వాత అసుర, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే అనే మూవీస్ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రోహిత్ సినిమా గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. ఇందుకు కారణం రోహిత్కి స్టోరీలో మంచి అవగాహన ఉన్న, అన్నింటిలోనూ ఒకే స్థాయిలో యాక్ట్ చేయడంతో జనాలకి కూడా బోర్ కొట్టడం మొదలైంది. ఇక ఇదిలా ఉంటే రోహిత్ ఎప్పుడైతే జో అచ్యుతానంద మూవీలో హీరోయిన్ రెజీనాతో కలిసి నటించాడో అప్పటి నుండి వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి శంకర, బాలకృష్ణుడు అనే మూవీస్ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి యావరేజ్గా ఆడినా కూడా వీరిద్దరూ మీడియాలో తరచూ కనిపించడంతో రోహిత్, రెజీనా రిలేషన్ గురించి మీడియాలో హల్చల్ అయ్యేది. ఇక వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించిన వీరి రిలేషన్కి నారా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే చెప్పొచ్చు. అలా ఈ బ్రేకప్తో మానసికంగా కృంగిపోయిన రోహిత్ సినిమాలకి బ్రేక్ తీసుకొని ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇక ఇతని క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీ విష్ణు రోహిత్ మైండ్ని డైవర్ట్ చేయడానికి మధ్యలో తను యాక్ట్ చేసిన మెంటల్ మదిలో, నీది నాది ఒకటే కదా, వీరభోగ వసంతరాయలు అనే మూవీలో గెస్ట్ అపియరెన్స్ ఇప్పించిన వాటితో ఇతనికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ అప్పటి నుండి రోహిత్కి రోజుకి 5 డైరెక్టర్లు తమ దగ్గర ఉన్న స్టోరీస్ని చెబుతూ ఉండేవారు. అలా 8 సంవత్సరాల్లో 400 స్టోరీస్కి పైగా విన్న రోహిత్కి మాత్రం TV5 మూర్తి చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో ప్రతినిధి 2 మూవీలో రోహిత్ హీరోగా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఈ మూవీలో సిరిలెల్లా అనే అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేయగా ఈమె ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో పుట్టి పెరిగి తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా సిరికి డిగ్రీ చదివేటప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న, ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ వల్ల తల్లిదండ్రులు ఒప్పుకోకుండా మాస్టర్స్ చేసేందుకు ఆస్ట్రేలియాకి పంపించేశారు. ఇక అలా సిరి ఎప్పుడైతే ఇండియాకి రిటర్న్ అయిందో తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలని తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినకుండా ఒక ఫోటోషూట్ని చేసి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్కి ఆ ప్రొఫైల్ని ఇస్తూ వారు చెప్పిన ఆడిషన్స్లో కూడా పాల్గొంటుండేది. అలా ఒకసారి ప్రొడ్యూసర్ సురేంద్రనాథ్ని కలవగా ఈమె లుక్స్ అతనికి బాగా నచ్చి తను కో ప్రొడ్యూసర్గా చేయబోయే నారా రోహిత్ యొక్క ప్రతినిధి 2 మూవీకి రికమెండ్ చేశాడు. ఇక ఈమె లుక్స్ మరియు యాక్టింగ్ రోహిత్కి బాగా నచ్చడంతో ఈమెను అందులో హీరోయిన్గా కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే మల్టిపుల్ బ్రేకప్స్, లవ్ ఫెయిల్యూర్స్తో విసుగు చెందిన నారా రోహిత్ ఇక పైన పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకు తోడు ఇతని అన్నయ్య గిరీష్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. అలా తల్లిదండ్రులు ఇద్దరు పెళ్లి గురించి ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి ఆ తర్వాత నుండి ఇంట్లో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేవారు కాదు. ఇదిలా ఉంటే ప్రతినిధి 2 మూవీ షూటింగ్ టైంలో నారా రోహిత్కి, సిరిలెల్లాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకు తోడు సిరి ఇంట్లో వారికి ఆమె మూవీస్లో యాక్ట్ చేయడం నచ్చక తనకి పెళ్లి చేసేందుకు అబ్బాయిని చూస్తున్నారని తెలుసుకున్న రోహిత్ సిరి క్యారెక్టర్ మరియు ఆమె బిహేవియర్ తనకి బాగా నచ్చి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా ఒకసారి సిరికి ప్రపోజ్ చేయగా అప్పటికే రోహిత్ మీద క్రష్ ఉన్న సిరి అందుకు ఇమ్మీడియట్గా ఒప్పుకుంది. ఇక ఇదే విషయం ఇరు కుటుంబాలకి చెప్పగా వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఓకే చెప్పారు. అంతేకాకుండా రోహిత్ మనసు మారే ముందే నారా ఫ్యామిలీలో పెళ్లి చేసేయాలని 40 ఏళ్లున్న రోహిత్కి 28 ఏళ్లున్న సిరికి అక్టోబర్ 11న ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేసి త్వరలోనే పెళ్లి డేట్ని కూడా అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రతినిధి 2 మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో రోహిత్ నెక్స్ట్ మూవీ అయిన సుందరకాండతో మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు నారా రోహిత్ హీరోగా గెస్ట్ రోల్లో 24 మూవీస్లో యాక్ట్ చేశాడు. నారా రోహిత్ మూవీస్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.
ఫోక్స్ గెలుపు కోసం మనలో ఉండే ఆకలే ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది ఫోక్స్ నారా రోహిత్ గురించి కొన్ని నమ్మలేనిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.